హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. నేను కొద్దిగా మినపప్పు ఇలా వేయించేసుకొని జీలకర్ర కొద్దిగా ఒక స్పూన్ 2 స్పూన్లు పొట్టు మినపప్పు వేయించేసుకొని జీలకర్ర కలిపి ఇలా మిక్సీ చేసుకున్నానండి. ఇది ఒక ప్లేట్లో తీసుకున్నాను. అలా తీసుకున్నది పక్కన పెట్టుకొని మళ్ళీ మిక్సీ పెట్టుకొని అందులోనే మనం బేర పొట్టు ఉంటుంది కదండి, పైన బీరకాయ తొక్కలు ఉంటాయి కదా, దాంతో 2 పచ్చిమిరపకాయలు వేసి ఇలా మిక్సీ చేసాను. ఇది అంటే మెత్తగా ఆడకూడదండి, పొడి పొడిగా ఆడాలంటే కచ్చబచ్చగా ఆడాలి. ఇలాగ ఆడిన దాంట్లో ఇది తడి వెంటనే అయితే పర్వాలేదు. లేతకాయలు మాకు ఎంత వచ్చింది, పొట్టు కొద్దిగానే వచ్చింది, అందుకే ఎంత కొద్దిగా చేస్తున్నాను, ట్రై చేస్తున్నాను. కొద్దిగా వచ్చింది, వేస్ట్ చేయకోకుండా ఇలా చేశాను. ఇందులోనే తాలింపు పెట్టుకొని మనం పచ్చిగా ఒక్కొక్కసారి నీరు వచ్చేస్తుందండి పొట్టుకి. అప్పుడు పొట్టుకు నీరు వచ్చినప్పుడు పిండేసుకోవాలి. వేయించుకునేటప్పుడు కొద్దిగా పెనంలో నూనె వేసుకొని, మూకుడులో నూనె వేసుకొని ఈ పొట్టు అందులో వేసుకొని ఒక్కసారి వేయించుకోవాలి. సారి వేయించుకున్న దాంట్లోనే మనం ఇలా వేయించుకోవాలండి. ఒకసారి అలా వేయించుకుంటూ ఉండాలి. కొద్దిగా మరీ ఎక్కువ కాకుండా వేయించుకున్న దాంట్లో ఏమో ఈ మినపప్పు అది వేయించిన పొడి చేశాను కదా, అందులో వేసుకోవాలి. ఇది మధ్య మధ్యలో వేసుకొని తింటే మనకి కరకరలమంటది అన్నంలో కలుపుకొని. ఇందులోనే మునగాకు కొద్దిగా ఆకు 1 కప్పు పొట్టుకిని 1 కప్పు మునగాకు వేసాను. అందులోనే ఉప్పు కూడా వేసి కలిపిసే వేయించుకోవాలండి. అంటే మీకు బాగా మెత్తగా బాగా కరకరలాడేలాగా వేయించుకోవచ్చు, లేకపోతే ఇలా కొద్దిగా ఒకసారి అటు బాగా అలా వేయించుకొని రైస్లోకి చాలా బాగుంటుందండి. అందరూ మునగాకు తింటే చాలా మంచిది అంటున్నారు కదా, ఇలా మీరు ట్రై చేయండి. ఇలా వేయించుకున్నది ఇది రైస్లోకి చాలా బాగుందండి, చపాతీలోకి కూడా బాగుంది. నాకు ఉన్న క్వాలిటీకి ఇంతే వచ్చింది, నా చెట్టు ఆకు ఇంతే ఉంది అని ఇలా చేసుకొని చూశాను, ట్రై చేశాను. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.